వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎంఓపిఆర్. సో నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే మన దేశం మొత్తాన్ని స్టడీ చేసి వాళ్ళు లో గ్రామ సభ పార్టిసిపేషన్ ఉన్నటువంటి ప్రాంతాలని అండ్ ఇది ఇలా ఎందుకు ఉంటుంది అనేటువంటిది కూడా కనుక్కున్నారనమాట. ఈ మీటింగ్ అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. అంటే ఇది ఏందో చూద్దాం. జనరల్గా గ్రామ సభలు ఎందుకు జరుగుతుంటాయి? గ్రామ సభలు ఎందుకు జరుగుతుంటాయి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకొని గ్రామంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఒక 1000 మంది ఉన్నా సరే 1000 మందిలో కనీసం ఒక 50 మంది పెద్దలైనా సరే కూడుకొని వాళ్ళ ఊరికి ఏం కావాలి. గ్రామం అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 200 మంది 400 మంది సంథింగ్ అలా ఉంటారనమాట గ్రామం అంటే. అలా ఉన్నప్పుడు కనీసం కొంతమందన్నా కూడుకొని వాళ్ళ ఊరికి ఏం కావాలి, ఏ వస్తువులు కావాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఊరికి ఎవరైతే సర్పంచ్ కావచ్చు, ఎవరైతే పంచాయతీ పెద్దలు ఉంటారో వాళ్ళకి చెప్తారనమాట. అండ్ ఏవేవి ఉండాలి, ఎలాంటి సహాయాలు కావాలి, నిధులు అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక సభే గ్రామ సభ. కానీ జరుగుతున్నది ఏంటంటే ఉన్నటువంటి గ్రామ సభల్లో ఎవరూ పాల్గొనటం లేదు. అసలు గ్రామ సభలు కొన్ని గ్రామాల్లో జరగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఎవరు పార్టిసిపేట్ చేయడం లేదు గ్రామ సభల్లో, ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఒక మీటింగ్ అనేది, ఒక సర్వే అండ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఒక 4 మెయిన్గా రీజన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది అనమాట. అంటే జనరల్గా గ్రామ సభలు ఎందుకు జరగటం లేదు, మన దేశంలో గ్రామ సభల్లో ఎక్కువ మంది ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటిది అనమాట. లైవ్లీహుడ్ అండ్ వర్క్ ప్రెషర్. ఎందుకంటే గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వర్క్ చేస్తుంటే ఉదయాన్నే పొలాలకు వెళ్ళిపోవడం అలా జరుగుతుంటుంది, లేదా పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. వాళ్ళు ఒక పూట మానేసి వచ్చి గ్రామ సభలో పాల్గొనండి అంటే వాళ్ళ యొక్క జీతభత్యం నష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళు తొందరగా రారు, పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అండ్ పార్టిసిపేషన్ ఫ్యాటికి వచ్చేసి చాలా మంది కూడా ఏంటంటే అది రాజకీయాలకు సంబంధించిందిలే, మనకి ప్రాతినిధ్యం కల్పించరులే, మన మాట వినరు, అదేదో పెద్దలు చూసుకుంటారు, అంటే సర్పంచ్ కావచ్చు, పెద్దగా చదువుకున్న వాళ్ళు ఏమైనా వెళ్తారు, అండ్ అందరూ కూడా దీనిలోకి వెళ్ళలేకపోవచ్చు అనుకొని మన మాట వినరులే, అంటే అందరికీ సమానమైనటువంటి మాట్లాడే హక్కు అనేది పల్లెల్లో ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి ఎందుకులే అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారనమాట. అంటే గ్రామ సభలు ఎక్కువ మందికి వెళ్లకుండా ఉంటారు. అండర్ రిప్రజెంటేషన్, ఉమెన్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అండ్ ఎవరైతే తక్కువ కులస్తులు ఉంటారో ఇట్లా కొంతమంది అలాంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ లేని వాళ్ళందరూ కూడా దీనికి దూరంగా ఉంటూ ఉన్నారు. జనరల్గా అయితే అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ సమస్యలు, మురుగునీటి సమస్య ఉందా, లేకపోతే హాస్పిటల్ లేదా, ఎక్కువగా ఉన్న దోమల సమస్య ఉందా, ఇటువంటి ప్రతి ఒక్కటి అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు వచ్చి ఆ గ్రామ సభలో చెప్తేనే తెలుస్తుంది. కానీ లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళెవరూ దాంట్లో పార్టిసిపేట్ చేయరు. ఎక్కువ మంది గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడానికి రావటం లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. సో ఇక్కడ ప్రతి పంచాయతీలు ఏవైతే ఉంటాయో గ్రామంలో వాటన్నిటికీ కూడా నిధులు ఇస్తూ ఉంటారు. కానీ నిధుల వినియోగం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు బయటకు చెప్పరు. మ్యాక్సిమం 100% నిధులు కనుక విడుదల చేస్తే ఆ నిధుల్లో ప్రతి రూపాయి, అంటే 100 రూపీస్లో ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు అయింది అనేది లెక్కలు ఉండాలి. అంటే నథింగ్ బట్ అకౌంటబిలిటీ ఉండాలి. ఖర్చు పెట్టిన దానికి ట్రాన్స్పరెన్సీగా ఇదిగో ఈ వర్క్ జరిగింది, ఈ వర్క్ కోసం మనకు వచ్చినటువంటి నిధుల్లో ఇంత ఖర్చు పెట్టాము అనేటువంటిది సమాధానపరంగా జవాబుదారీతనంగా వాళ్ళు చెప్పలేరు. చాలా వరకు నిధుల దుర్వినియోగం కూడా జరుగుతుంటుందన్నమాట. అండ్ జరుగుతున్న పని కూడా ఎవరికి చెప్పరు అక్కడ ఉన్నటువంటి పెద్దలు. ఇలా జరగడం వల్ల ఏంటంటే గ్రామ సభలో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ అన్నమాట. అండ్ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ వాళ్ళు అనేది ఈ సంబంధించిన డేటా మొత్తం రిలీజ్ చేశారు, ఎందుకు గ్రామ సభలు జరగడం లేదు అనేటువంటిది అనమాట. అండ్ ఈ మీటింగ్ జరగడానికి అక్కడ ఎవరు అధ్యక్షత వహించారంటే డాక్టర్ ఆర్ బాలసుబ్రమణ్యన్ గారు, నీతి ఆయోగ్ మెంబర్ అనమాట. అండ్ ఆయనతో పాటు శ్రీ వివేక్ భరద్వాజ్ గారు,
మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్కి సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క అంశాలని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క గ్రామ సభ ఎందుకు జరుగుతుంది అంటే గ్రామ సభలు ఎందుకు జరగడం లేదు సరిగ్గా అనేటువంటిది ఏదో ఒక రాష్ట్రంలో కాదు, 26 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో కూడా వాళ్ళు సర్వే అనేది నిర్వహించి డేటా అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇందులో కూడా ఏంటంటే స్పెసిఫికల్లీ పెసాని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఉమెన్ లెడ్ గ్రామ పంచాయతీని కూడా వాళ్ళు ఇందులో కలపడం జరిగింది. అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, ఎక్కడైతే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారో అటువంటి చోట్ల. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే గ్రామ పంచాయతీల్లో కనుక ఆడవాళ్ళు మెయిన్గా ఉంటాయి, ఆడవాళ్ళు సర్పంచ్గా ఉంటే వాళ్ళు మీటింగ్కి పిలిచినప్పుడు గ్రామ సభకి అక్కడ ఉన్నటువంటి ఊర్లో పెద్దలు ఎవరు అటెండ్ అవ్వరు అనమాట. అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వరు. ఆడవాళ్ళు కదా మీటింగ్ జరిపిస్తుంది మేము రాము అంటారు. కొన్ని చోట్ల షెడ్యూల్డ్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి చదువు ఉండదు, ఏమి డెసిషన్ తీసుకోవాలో సరిగ్గా తెలియదు. అండ్ వాళ్ళు ఏంటంటే మాకు చదువు లేదు మాకు తెలియదు కాబట్టి మేము రాము అంటారు. సో వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఇంకొంచెం వెనకబడడం జరుగుతూ ఉంటుంది. ఇలా గ్రామ సభలు జరగకపోవడం కూడా అభివృద్ధికి ఆటంకంగా ఇటువంటి ప్రాంతాల్లో పంచాయతీల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా ఒక ఎస్సే కింద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యూ పొల్యూషనేటింగ్ బ్యాక్టీరియా అనేది రీసెంట్గా కనుక్కోవడం జరిగిందనమాట. దాని పేరు వచ్చేసి బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీదుగా బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ అనేటువంటి పేరుతో ఈ పొల్యూషన్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ కనుగొన్నారంటే హుగ్లీ ప్రాంతంలో కనుగొనడం జరిగిందనమాట. ఈ హుగ్లీ ప్రాంతంలో ఈ బ్యాక్టీరియాని కనుగొన్నారు. పొల్యూషన్ ఈటింగ్ బ్యాక్టీరియా అన్నాం. మనకి వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, చాలా రకాలుగా గ్రౌండ్ కూడా పొల్యూషన్ అవుతూ ఉంది. ఇక్కడ హుగ్లీ ప్రాంతంలో పొల్యూషన్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది కనుగొన్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఇంకా మనకి బెటర్గా ఉపయోగపడబోతుంది. ఎవరు కనుగొన్నారు, ఇది ఎంతవరకు రిలయబుల్గా ఉంది, ఫ్యూచర్లో మనకి ఎలా ఉపయోగపడబోతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో డిస్కవరీ టీమ్ వచ్చేసి నథింగ్ బట్ ఇటువంటి కొత్త బ్యాక్టీరియాని కనుగొన్నటువంటిది ఎవరంటే నేతాజీ మహావిద్యాలయ వాళ్ళు అండ్ యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్, ఐఐటి బిహెచ్యు అండ్ హిరోషిమా యూనివర్సిటీ జపాన్, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా ఈ నేతాజీ బ్యాక్టీరియం అనేది కనుగొనడం జరిగిందనమాట. కెమికల్ డిగ్రేడేషన్ పరంగా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే పొల్యూషన్ని తినేసేటువంటి బ్యాక్టీరియా అని చెప్పాం కదా, ఏ పొల్యూషన్ని అది డిగ్రేడ్ చేస్తుంది. ఇక్కడ పీ నైట్రోఫినాల్, పిఎన్పి అంటాం. పీ నైట్రోఫినాల్ అనేటువంటిది ఇండస్ట్రీస్లో రిలీజ్ అయ్యేటువంటి ఒక కెమికల్. ఈ కెమికల్ని తినేసేటువంటి బ్యాక్టీరియాని ఇప్పుడు కనుగొనడం జరిగిందనమాట. అండ్ పిఎన్పి ఏదైతే ఉందో అది ఒక ప్రైమరీ కార్బన్ అనమాట. ఆ ప్రైమరీ కార్బన్ ఏదైతే ఉందో కొన్ని రకాల ప్రాసెస్ టెక్నికల్ ద్వారా ఈ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యేలా కనుక చేయగలిగితే ఈ బ్యాక్టీరియా ఈ పిఎన్పి మెటీరియల్, నథింగ్ బట్ పీ నైట్రోఫినాల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తినివేస్తుంది అనమాట. సో బ్యాక్టీరియా ఈ కెమికల్ వేస్ట్ని తినేస్తుంది కాబట్టి మన పర్యావరణానికి ఎంతో కొంత మేలు కలుగుతుందని కనుగొన్నారు. అండ్ ఇక్కడ దాంతోపాటు కొన్ని సర్వైవల్ రేట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే మన ఇక్కడ చెప్తుంది ఏంటి, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అన్నాం. ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్లోకి మనం ఈ బ్యాక్టీరియా కనుక ఇంప్లాంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వేస్ట్ వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోతే మనం అక్కడ బ్యాక్టీరియాని ప్లేస్ చేసినందువల్ల ఉపయోగం ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని కెమికల్స్, నథింగ్ బట్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే మనకి ఎక్కువ శాతం ఆర్సెనిక్, క్యాడ్మియం, లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఆ వేస్ట్లో ఉంటాయి. ఇండస్ట్రియల్ వేస్ట్లో ఇవన్నీ ఉన్నా సరే వాటిని తట్టుకొని ఈ బ్యాక్టీరియా, నేతాజీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది తట్టుకొని అక్కడ ఉన్నటువంటి పిఎన్పి మెటీరియల్ని, టాక్సిక్ మెటీరియల్ని అది తినేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇది ఒక హాలో టాలరెంట్గా కనుగొన్నారు. అంటే ఆ వేస్ట్లో కనుక నియర్లీ 9% వరకు కూడా సెలైనిటీ ఉంటే అంత హై లెవెల్ సెలైనిటీ కూడా అది తట్టుకోగలుగుతుంది. అంటే అటువంటి వేస్ట్ వాటర్లో కూడా బ్యాక్టీరియా బతుకుతుంది అనమాట. అది బతికుంటేనే ఆ బ్యాక్టీరియా ఆ సెలైనిటీని తట్టుకొని బతికినప్పుడు ఆ వాటర్లో ఉన్నటువంటి పిఎన్పి మెటీరియల్ని ఆ బ్యాక్టీరియా తినేయగలుగుతుంది. అండ్ దాంతోపాటు సెల్యులర్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో ఉండడం జరిగిందనమాట. C11:0 అండ్ C10O2OH ఇది కెమికల్ రియాక్షన్ లైన్ అనమాట. ఫ్యాటీ యాసిడ్స్ అవి కూడా ఇందులో ఉన్నాయి.
అండ్ జీనోమిక్ ఐలాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్టోయిన్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని తినేస్తుంది. నథింగ్ బట్ అందులో ఉన్నటువంటి వేస్ట్ని అండ్ ఒక హార్మ్ఫుల్ కెమికల్ని తీసివేసుకుంటుంది. కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ని ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అండ్ దీని పేరు అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ అనేటువంటి పెట్టుకున్నటువంటి పేరు మన సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీదుగా ఆయన గౌరవార్థం దీనికి పెట్టడం జరిగిందనమాట. అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్ మన దేశంలో ఒక కొత్తగా మన ఈ టెక్నాలజీని నథింగ్ బట్ మనంతట మనమే బ్యాక్టీరియాని అక్కడ ఉన్నటువంటి వేస్ట్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ తినే విధంగా మనం బ్యాక్టీరియాని డెవలప్ చేయగలిగాం. అది మన దేశంలో మనంతో సాధించుకున్నటువంటి ఒక విజయం అన్నమాట. అండ్ ఇస్రో వాళ్ళు రీసెంట్గా చేసినటువంటి ఒక టెస్ట్ ద్వారా ఇప్పుడు వరకు ఉన్నటువంటి LMB వెహికల్స్ని కూడా మనం మార్చేయగలిగేటువంటి ఒక కొత్త టెక్నాలజీని వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. 175 టన్నుల బరువు ఉన్నటువంటి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది PHTA మహేంద్రగిరి ప్రాంతంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అక్కడ టెస్ట్ చేశారనమాట వాళ్ళు మహేంద్రగిరి ప్రాంతంలో. అండ్ ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ పవర్ ఏదైతే ఉందో దాని యొక్క టెస్ట్ ఆర్టికల్ పరంగా PHTA అన్నాము. అండ్ థ్రెస్ట్ లెవెల్ వచ్చేసి నియర్లీ 175 కేజీల బరువుని అది మోసుకొని వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ అనమాట. అండ్ మహేంద్రగిరి ప్రాంతంలో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అందు కూడా హార్ట్ టెస్ట్ అనేది దీనికి నిర్వహించారు. అండ్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి ప్రాంతం తమిళనాడులో ఉన్నటువంటి దగ్గర ప్లేస్లో ఈ టెస్ట్ని నిర్వహించారనమాట. దీనిలో ఏంటంటే 88% థ్రస్ట్ లెవెల్ నియర్లీ 175 టన్నుల బరువు వరకు కూడా దీన్ని సర్పాస్ చేయగలిగింది. అండ్ ప్రీవియస్ టెస్ట్లో అయితే ఇంతకుముందు సేమ్ క్రయోజెనిక్ ఇంజన్లో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాని లెవెల్ అనేది 47%, 60% వరకు మాత్రమే ఉంది. కానీ రీసెంట్గా చేసినటువంటి ప్రొపల్షన్ టెస్ట్ ఏదైతే ఉందో దానిలో నియర్లీ 88% వరకు కూడా అది రీచ్ అవ్వగలిగింది. ఇక మీద ఇంకొకసారి టెస్ట్ చేసి ఇంకొంచెం బెటర్ కనుక తీసుకొనగలిగితే ఇంకా బెటర్గా మారబోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మెయిన్ టర్బో పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రెజర్ లెట్ అనేది 400 నుంచి 500 బార్స్. నథింగ్ బట్ ఇక ప్రెజర్ అన్నాం కదా, బార్లలోనే కొలుస్తారు. 400 నుంచి 500 బార్ల అవుట్లెట్ ప్రెజర్ వరకు కూడా దీన్ని సక్సెస్ఫుల్గా వర్కింగ్ అనేది చేయగలిగారు. అండ్ ఇందులో ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ ఒకటి ఇస్రోసిన్ అనేది తీసుకునగలిగారు. ఇస్రోసిన్ వచ్చేసి ప్యూరిఫైడ్ కిరోసిన్ అనమాట. ఎక్కువ శాతం సిలిండర్స్లో మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకునే వాటిలో కొన్నిసార్లు ఫస్ట్లో అయితే సాలిడ్ ఆక్సిజన్ వాడేవారు. తర్వాత లిక్విడ్ ఆక్సిజన్లోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇప్పుడు లిక్విడ్ ఆక్సిజన్తో పాటు ఇస్రోసిన్ అనేది యూజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటి వల్ల ఏంటంటే ఇది క్లీన్గా ఉంటుంది. క్లీనర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ని కలుషితం చేయకుండా ఉండే విధంగా. అండ్ నాన్ టాక్సిక్ ప్రొపెలెంట్స్ ఒకటి. వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ కన్నా కూడా హయ్యర్ ఎఫిషియన్సీ అనేది వీటి ద్వారా ఉండబోతుంది. అండ్ దాంతోపాటు SC-2000 ఇంజిన్ ఏదైతే ఉందో అది 2000 క్లాస్కి ఐడెంటిఫై చేయబడింది. SC-120 సెమీ క్రయోజెనిక్ ప్రొపల్షన్ స్టేట్ వరకు కూడా దీన్ని తీసుకొని వచ్చారనమాట. అండ్ దీని యొక్క ప్రొపల్షన్ రేట్లో 175 టన్నుల బరువు వరకు కూడా దీన్ని తీసుకొని వచ్చారంటే అది చాలా బెస్ట్ అనమాట. 88% ప్రపోర్షన్ తోటి దీన్ని తీసుకొని వచ్చారు. అండ్ మేజర్ మైల్ స్టోన్ ఏంటంటే ఇది మనమంతటా మనం తయారు చేస్తుంది, ఇండిజినియస్గా డెవలప్ అయింది. కాబట్టి మన దేశంలో మనం దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు, ఈ టెక్నాలజీని వాడుకున్నప్పుడు మన దేశానికి ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అండ్ ఇదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి LVM-3 లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు L-110 కోర్ స్టేజ్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రీప్లేస్ చేస్తూ ఇవి ఇంకా ఎఫిషియెంట్గా రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ పేలోడ్ కెపాసిటీని కూడా ఇంకొంచెం పెంచగలిగితే ఇప్పుడు వరకు అయితే 175 టన్నుల వరకు తీసుకొచ్చారంటే ఇంకా ఇంకొంచెం గనక పేలోడ్ కెపాసిటీని పెంచగలిగితే ఇంకా బెటర్గా మనం ఫ్యూచర్లో ఈ LMB లాంచ్ వెహికల్స్ని తీసేసి ఇంకా ఈజీగా ఉండే విధంగా ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.